ఇక్కడ తీసుకో, లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఇదే ఇక రానిగంజ్ ఇది అనుకో. ఇదే దగ్గర మన సికింద్రాబాద్ స్టేషన్. ఇదే రానిగంజ్. ఇది నుంచి మొత్తం ఇక రానిగంజ్. ఇక ముంగట వచ్చే చౌరస్తా సిటీ లైట్ చౌరస్తా అంటారు. అది సిటీ లైట్ హోటల్ ఉండే. ఇదే సిటీ లైట్ చౌరస్తా కూడా. ఇది సిటీ లైట్ అని ఇక్కడ హోటల్ ఉన్నట్టు. ఒకసారి ధనామని కూలిపోయి మారేమని తెచ్చు. ఇది ఖాళీ ప్లేస్ అదే. గుర్తుకొచ్చింది ఎక్కవా? ఇంకా రైట్ తీసుకోవాలి. మమ్మీ గులుగుతుంది. ఇక గులుగుతా బెట కానీ ఇక ఇట్లా వన్ పెట్టి ఇక్కడ ఇగో సహజంగా పోతాయి పెట్టవి. వాటి గురించి పట్టించుకోదు ఎక్కువ. ఇప్పుడు ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి, ఏమేమో జరుగుతూ ఉంటాయి. అట్లా అదే పొరపాటు చేసుకోవద్దు. మరి మీరు చదువుకున్న ఎట్లుండాలంటే మీరు ఏం చేయలేదు సార్. నీ పాస్వర్డ్ ఏందో నీది ఏందో కరెక్ట్ ఉంచుకోవాలి ఇప్పుడే. కానీ నీకు వస్తలేదు అది పోయే టైం వచ్చింది సార్. ఇప్పుడు వేరే పరిగెత్తి వస్తుంది. పోతే మళ్ళీ అడిగేసి ఏదైనా చేయి. కానీ ఇక పోయిన దానికి ఏం చేస్తాం? ఎట్లా కొట్టేసిండ్రు నీ చేతికి ఎంత సడన్గా? మెసేజ్ తీసుకుని వస్తున్నాను. తక్కువ అందుకొని పోతున్నారు ఇక బైక్ మీద వచ్చి. నాకు కొడుతున్నారు అట్నే ఉంటారు. ఎవరు నమ్మాలా అర్థమవుతలేదు. అదే ఎవరిని నమ్మేటట్టు ఉండదు తెలుసా? కాదు, కొంతమంది మంచిగా ఉన్నారు. పోలీసులు అయితే నేను డబ్బులు తీసుకున్నా సార్ ఏమి ఇస్తా అంటే, డబ్బుల విషయం ఏమవుతుంది, డబ్బులు ఏం లేదు, అలా మేము రిపోర్ట్ చేసినాము అని చెక్ చేస్తాడు, డబ్బులు కూడా తీసుకోరు అంటున్నాను. ఏమైనా ఖర్చు వస్తాను వాళ్ళు పెట్టి ఎప్పుడైనా డబ్బులు తీసుకుంటారు అనవద్దు. సరే ఏమైనా ఖర్చు అయినా సరే పెట్టుకుంటాను వాళ్ళు. ఇట్లా వాళ్ళు అంటారు. తీసుకోరు బిడ్డ, డబ్బులు ఎవరైనా తీసుకోరు. కాకపోతే ఏంటంటే ఇట్లా అడగాలన్నమాట. అడగొద్దు డైరెక్ట్ డబ్బులు తీసుకుంటారని. ఖర్చు ఏమైనా ఖర్చు వస్తే నేను పెట్టుకుంటాను సార్ ఏదైనా చేసేటట్టు నాకు. అదే ఏడ దొరకదంటే పెట్ట. చాలామంది ఎవరైనా ఢిల్లీలో ఫోన్ పోతే దొరుకుతుంది అన్న ఒక్కరు కూడా అనలేదు తెలుసా. అందరూ దొరకదన్నారు. ఆడ దొరుకుతుంది. ఈ అన్నది తీసుకెళ్ళాను తీసుకోపోయి నా ఐడియా చూడు. నా ఐడియా మొత్తం మొత్తం డీటెయిల్స్ అంట. డీటెయిల్స్ ఫోన్ అది వాడతాడు. ఫోన్ వాడడానికి వస్తుంది. ఇప్పుడు అది ఫోన్ వాడితే దొరుకుతాడు. ఇప్పుడు అది ఫోన్ వాడాడిగా వాడతాడు. ఇవన్నీ స్పేర్ పార్ట్స్ అంటే తీసి అమ్మేసుకుంటారట. బ్యాటరీ వాళ్ళు మొత్తం మోసం చేస్తున్నారు. వాళ్ళు ప్రజలు మోసం చేస్తున్నారు. వాళ్ళు తీసి అమ్మేసుకుంటాడు. డబ్బు మీద డబ్బు కూడా అమ్ముతాడు చోరకు మోసం చేయడానికి. అదే అంటున్నా. ఎక్కడెక్కడ అమ్మేస్తారు ఇక వాళ్ళు. కొనేటోడు కూడా ఉంటాడు, ఈ షాప్ కూడా కొంటాడు అన్నట్టు. ఇప్పుడు ఈ యాపిల్ ఫోన్ షోరూమ్ వాడు ఆడుంటాడు కదా బిడ్డ, వర్క్ షాప్ వాడు. ఆ కొడుకులు కొంటారు ఎక్కువ. ముస్లిం వాళ్ళు ఉండొచ్చు ఢిల్లీలో.
చేయించాలి